జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0. దూరం అవుతున్నటువంటి అనుబంధాలని దగ్గర చేయడమే మన జీన్స్ ముఖ్య ఉద్దేశం. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 36 లక్షలు. ఈ రోజు మన జీన్స్ లో పాడడానికి కాదు ఆడడానికి ఇద్దరు సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అవుదాము అనుకుంటున్న టైంలో ఇతనికి ఒక మంచి బంపర్ ఆఫర్ తగిలిందండి. ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా, యాంకర్ గా రాణిస్తున్నటువంటి రఘు కుంచే. సొప్పలక్ష్మే మాట్లాడే సొప్పలక్ష్మే, ఇటు చూడే సొప్పలక్ష్మే, ప్రేమిస్తే సొమ్మే పోతాదే. సొప్పరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఒప్పరించి ఉప్పు బేతబేపయిందే. మనులేవన్నడిగానా, మాణిక్యాలడిగానా, నీ బాబు ఆస్తి గట్ర రాసి మన్నానా. రఘు కుంచే, వెల్కమ్ టు జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0. ఇది పోలికలు కనిపెట్టేటువంటి ఆట కాబట్టి మేము గేమ్ మొదలు పెట్టే ముందు మీ పోలికల గురించి కొంచెం ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఎవరి పోలిక? నేనా? మా అమ్మ పోలికే. అమ్మ పోలిక. యాటిట్యూడ్, బిహేవియర్ అవన్నీ ఎప్పుడైనా గమనించారా? ఎవరి పోలికలు ఎక్కువ వచ్చాయని? మా ఫాదర్ చాలా సాఫ్ట్ ఉంటారు. ఆయన కోపం వచ్చినా వచ్చి ఎమ్మటే వచ్చి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. బట్ మా మదర్ కనిపించిన కోపం ఉంటుంది లోపల. అదే కొంచెం ఎక్కడో పొగరొకటి మా అమ్మది వచ్చిందనే ఫీలింగ్ ఎక్కడో వచ్చింది. ఓకే రఘు, ఇవాళ నీతో పాటు గేమ్ ఆడడానికి ఇంకో సింగర్ రెడీగా ఉన్నారు. కానీ పిలిచిన తర్వాత మిగిలిన పిచ్చాపాటి అంతా మాట్లాడదాం. ధనంజయ్ పాడండి. మొంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంటే తస్సదీయ తప్పుకోడు. సంబరాలు చేసి కొరసు గాడు చిన్ని నాయనా. పాడిన పాటకి ఆ రేంజ్ లో ఊపొచ్చేసింది ఆయనకి. నీతో పాడబడించాం కదా, నాతో 2 స్టెప్పులు నేర్పించాలి. చాలా సింపుల్ రఘు. కమ్. రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ దగ్గర తీసుకొచ్చి, లెఫ్ట్ లెగ్ దూరంగా తీసుకెళ్ళి, రైట్ లెగ్ దగ్గర తీసుకెళ్ళి. ఇప్పుడు హ్యాండ్ ఇలా వెళ్ళినప్పుడు ఇలా గుద్దుకోవాలి. ఓకే, గుద్దుకున్నావా? రెడీ, 1 2 3 స్టార్ట్. ఆల్మోస్ట్ అరంగేట్రం మనం రేపు ఎల్లుండో రవీంద్ర భారతి బుక్ చేసి పెట్టేసుకోవచ్చు. అయినా మీరు పాటలు పాడేవాళ్ళు, పాటలు కంపోజ్ చేసేవాళ్ళు, మాలాంటి వాళ్ళతో ఆడించే వాళ్ళు మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. చక్కగా పచ్చగా ఇలాగా. మేము బొకేలు ఇవ్వడం లేదు మా జీన్స్ లో, మేము పూల మొక్కలు ఇస్తున్నాము. మీరు దీన్ని చక్కగా పెంచండి. ఇంకొంచెం ఆక్సిజన్, పర్యావరణం అంతా హాయిగా ఉండేలాగా చూసుకోండి. మంచి ఆలోచన. అంటే వచ్చిన వాళ్ళకి కనీసం దాని గురించి బుర్రలో చాలా మెచ్చుకోదగ్గ. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది, ఎక్కడ ఆక్సిజన్ దొరకట్లేదు. పైన 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 వెళ్ళిపోతున్నారు జనాలు. ఆ పైన అయినా సరే ఇవి కనీసం ఒక 4-5 నాటినట్టయితే కొంచెం బెనిఫిట్ ఉంటుందని. ఓకే ధనంజయ్, మీరెవరి పోలిక? నేను మా మదర్ పోలిక. సంగీతం ఎటువైపు నుంచి అబ్బింది? యాక్చువల్ గా మా ఇంట్లో సంగీతం లేదు. ధనంజయ్ ఏం మాట్లాడుతున్నావు? నాన్నగారి అరుపులో అమ్మకి కోపం వచ్చినప్పుడు విసిరేసినటువంటి గంటలో సంగీతం ఉంటుంది. మా ఇంటి మొత్తం నుంచి వచ్చింది అయితే నాకు సంగీతం. రఘుని కొన్ని ఫోటోస్ ఉన్నాయి, చూద్దాం అనుకుంటున్నాం. ఏది మనం చిన్నప్పుడు యాంకరింగ్ చేసినది. చెప్పు ధనంజయ్, ఎవరెవరు ఉన్నారో చెప్పు. నాకు సుమా ఒక్కరే. నేను తెలుసు, నీకు అందరు తెలుసు. సరిగ్గా చూడు. నా పక్కన అక్కడ వినోద్ బాల గారు ఉన్నారు, యాక్టరు. తర్వాత నాయుడు, రాజా, జోగి బ్రదర్స్ వాళ్ళిద్దరు. ఈ కిందేమో అనిత అప్టే, తను కూడా యాంకరు. ఇక్కడ పూనం పాండే కదా? నీ పూనం పాండే బాగా తెలుసు, ఇక్కడ లేదు. ఇది అనితా చౌదరి, రఘు, రాజేశ్వరి, సునీత. ఇదిగో ఆ బక్కపిల్ల ఉంది, ఆ బక్కపిల్ల అదిగో.
అది మల్లిక, వెనక పైన శ్వేత, ఝాన్సీ. ఇది మేమంతా ట్రెజర్ ఐలాండ్ లో అప్పుడు కవితమ్మ మాకు పార్టీ ఇచ్చింది ఒకసారి. అప్పట్లో అందరూ రెగ్యులర్ గా కలుస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడే జీన్స్ షో స్టార్ట్ అయిపోయినట్టు. ద గుడ్ బాయ్ రఘు. బాలకృష్ణ గారు బాలనాగం అని ఒక సీరియల్ చేసాం, దాంట్లో కార్యవర్ధరాజు వేషం అనపడ్డది. సో యాక్టర్ గా, యాంకర్ గా, సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా అన్ని వేషాలు వేసాం. ఇది నేను ఫస్ట్ మృగరాజ్ సినిమాలో చిత్రంతో కలిసి పాడాను అనమాట. ఓకే. ఇది యువతలది. తర్వాత అహనా పెళ్ళంట్లో నా కంపోజిషన్ లో ఆవిడ పాడారు. యాజ్ ఎ సింగర్, యాజ్ ఎ కంపోజర్. ఆ కంపోజిషన్ లో పాడినప్పుడు ఫీలింగ్ ఏంటి రఘు? చాలా అసలు, ఎందుకంటే ఆ మహాతల్లి అంటారు కదా, నడిచి వస్తున్న సరస్వతి అంటారు ఆవిడ. ఆ రోజు ఎలా ఉన్నారు ఆవిడ, ఆ రోజు కూడా అలాగే ఉన్నారు ఆవిడ. అదే ఒబ్బడి బుక్ పట్టుకోవడం దగ్గర నుంచి ఆ వినయం గానీ, విధేయత గానీ అంత ఎదిగినా సరే ఆవిడ ఇంత రవ్వంత కూడా మార్పు లేదు. అప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు కూడా అలా ఉన్నారు ఆవిడ. రఘు ఏంటి ఎవరిని ఎక్కిరిస్తున్నావు? చిన్నప్పుడు చాలా అంతే. బాలు గారు ఇది ఫస్ట్ స్టెప్ ఒక రకంగా. అంటే ఈ పాటల పోటీకి వచ్చే అభినందనకి ఆ దురద అట్టుకుంది అప్పటి నుంచే, ఆ రోజు నుంచి. ఇది నంది అవార్డు. అవును రఘు, నేను విన్నాను నువ్వు నంది అవార్డ్స్ లలిత కళా తోరణంలో జరిగేటప్పుడు గోడవారిని నించొని వాచ్ చేసేవాడివని, ఆ తర్వాత ఒక 5 ఏళ్లకు వచ్చి నువ్వు తీసుకున్నావని. తెలుగు యూనివర్సిటీలో నేను బిఏ కర్ణాటిక్ కోసం చేరనమాట. అక్కడ గోడ అవతల లలిత కళా తోరణం ఉండేది. ఈ నంది అవార్డు ఫంక్షన్స్ పాసెస్ దొరికేవి కాదు. ఆ గోడకి దొంగచాటు చూస్తుంటే పోలీసులు వచ్చి కర్రలతో కొట్టేవారు మమ్మల్ని. అదే స్టేజ్ మీద 5 సార్లు నంది తీసుకున్నాను. అది కూడా 5 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. యాక్టర్ గా, సింగర్ గా 2 సార్లు, అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా బంపర్. కమల్ హాసన్ గారు యాంకర్ గా ఉన్నప్పుడు కమల్ గారిని ఏదో మూవీకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేశాను. ఆ రోజు నాకు ఆయన అడిగిన ఒక ప్రశ్న నాకు బాగా గుర్తు. లాస్ట్ అనమాట ఇంటర్వ్యూ ఆఖరిలో అడిగాను ఆయన్ని, మీ దాహం ఎప్పుడు తీరుతుందండి అని. అంటే ఆయన ఆన్సర్ చెప్పారు, ఐ మీన్ డెజర్ట్ రఘు అన్నాడు. అల్టిమేట్ ఆన్సర్. అది ఎడార్లో ఉంటాడు, దాహం ఎందుకు తీరుతుంది? ఇది నాది ఒక ఆల్బమ్ చేశాను, రఘు విత్ లవ్ అని. అది రెహమాన్ గారితో లాంచ్ చేయించాను అనమాట. ఓకే. ఏంటి అసిన్ కి గొడుగు పెట్టావు? ఇది వ్యాలంటైన్ డేకి మెదలో ప్రోగ్రామ్ చేసాం. ఆ తర్వాత ఏనా అది ఎండిపోయింది? బంపర్ ఆఫర్ ఆడియో. ఇది డిస్టర్బ్ చేస్తున్నాడే సాంగ్ మీద కూర్చొని పటాయా నాది. పటాయాలో ఏ డిస్కషన్ అయినా పూరి గారు పటాయా. పటాయా. ద రాక్ స్టార్, కమాన్ చప్పట్లు. నేనే, నాలోని ఇంకో కోణం. రఘు, కరుణకు తెలియకుండా నువ్వు ఏదో బీచ్ కి వెళ్ళావు, నిజం చెప్పు. ఇది మెక్సికో. అదే అదే తెలుస్తోంది. సో బాగుంది రఘు, ఫ్లాష్ బ్యాక్ అంతా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడం చాలా బాగుంది. ఇప్పుడు ధనంజయ్ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాము. మా వైఫ్, యువర్ బ్యూటిఫుల్ వైఫ్. గోవా వెళ్ళాము. గోవానా లేకపోతే శిల్పారావు వెనకాల? జానకమ్మ గారు. వేర్ ఇస్ దిస్ సింగర్? పరారీలో ఉన్నాడు. డ్రామా అవార్డు వచ్చింది. మాకెందుకు తెలియదు, దుబాయ్ లో వచ్చింది, మేము ఉన్నాం. ఇళయరాజా గారు. ఓకే, సో లాంగ్ వే టు గో ధనంజయ్. ఇంకా బోలెడన్ని పాటలు పాడాలి, ఇంకా ప్రాస్పర్ అవ్వాలి అని కోరుకుంటూ మన జీన్స్ కి వచ్చేద్దాము. ఇందులో 4 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్ సేమ్ టు సేమ్, సెకండ్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్, మూడోది బొమ్మరిల్లు రౌండ్, నాలుగోది జాక్ పాట్ రౌండ్. ఈ 4 రౌండ్లు ఆడే ముందు మీకు మేము టోకెన్ ఆఫ్ అడ్వాన్స్ గా 1,00,000 రూపాయలు ఇచ్చేస్తున్నాం.
ఇవి గెలుచుకోవచ్చా? ఇవి మొత్తం 36 లక్షలు. 4 రౌండ్లు మీరు కరెక్ట్ గా ఆడినట్టయితే వచ్చేటువంటి డబ్బులు. ఓకే, సో మొదలెట్టేద్దామా ఫస్ట్ రౌండ్? Done. మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఓకే, కమాన్ పేరెంట్స్ వచ్చేయండి. పిల్లలు రండి. పిల్లలందరూ వచ్చేసారు. పెద్దవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేసి వాళ్ళ పాపో బాబో ఎవరో కరెక్ట్ గా మ్యాచ్ చేయడం. కరెక్ట్ మ్యాచ్ కి 25,000, రాంగ్ మ్యాచ్ కి మీ దగ్గర నుంచి 25,000 మేము వెనక్కి తీసుకుంటాం. సో ఏ పేరెంట్ తో మొదలెడదాం? ABCD. డి. పేరెంట్ డి. చైల్డ్ 1. అందరు పిల్లల్ని ఆయన పక్కన పెట్టి చూడండి. ఇప్పుడు ఎవరికి పోలికలు మ్యాచ్ అవుతున్నాయో కూడా మీరు గమనించండి. వీళ్ళకి ఏమైనా ఫీచర్స్ మ్యాచ్ అవుతున్నాయో చూడండి. చైల్డ్ 2. చైల్డ్ 3. భలే రెడీ చేసి వచ్చావే పాపిడి పిల్ల, నెక్లెస్. అబ్బో. చైల్డ్ 4. వీళ్ళకి ఏమైనా ఫీచర్స్ మ్యాచ్ అవుతున్నట్టు అనిపిస్తోందా? నెక్స్ట్ చైల్డ్ 5. వీళ్ళకి ఏమైనా పోలికలు మ్యాచ్ అవుతున్నాయా? ఏం లేదు. చైల్డ్ 6. వన్ అబ్బాయి ఒకసారి. చైల్డ్ 1. నాకు తెలిసి నాకు కూడా అంటే ఈ అబ్బాయి. ఏం ఫీచర్స్ మ్యాచ్ అవుతున్నాయి? ముక్కు. ఏంటి రఘు ముక్కు మ్యాచ్ అవడం? ఆయన పొడుగు. లేదు అంటే వీడి పెద్ద అయితే ముక్కు అంతే అవుద్ది. మిసాలు వస్తే చూడ కళ్ళు బ్లింకింగ్ అదంతా సేమ్ టైం లో వాళ్ళిద్దరిది. ఎవరైనా కళ్ళు ఇలాగే బ్లింక్ చేస్తారు, ఇంకెలా చేస్తారు? సింక్ లో అవుతున్నాయి రెండు. సింకులు అవుతున్నాయి. ఫ్రీజా? యా, ఫ్రీ చేయొచ్చు. ఓకే, పేరెంట్ డి అండ్ చైల్డ్ 1 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకొని ఫ్రీజ్ చేశారు. అవునా కదా చూద్దాం. అలా జరిగిపోయింది. ఫస్ట్ మ్యాచ్ రాంగ్ మ్యాచ్. 25,000 ఇవ్వండి. నెక్స్ట్ ఎవరు? మనకి ABC ఉన్నారు. బి సెలెక్ట్ చేద్దాం. బిబి. పేరెంట్ బి. చైల్డ్ 1. ఈ అబ్బాయి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కాదు, ఆవిడికి నన్ను చూస్తే నవ్వొస్తోంది. చైల్డ్ 2. చైల్డ్ 3. కొంచెం డీటెయిలింగ్ లో చూడాలి మీరు, ఇప్పుడు లాభం లేదు. ఇందాక ఒక మిస్ మ్యాచ్ జరిగిపోయింది. మీ దగ్గర ఉండైతే 1,00,000, అందులో 25,000 ఇచ్చేశారు. ఏదో ఒకటి మాట్లాడుకోండి. అసలు మన జీన్స్ ప్రోగ్రామ్ లో 2 ఆడవాళ్ళని పెట్టాలి. ఏం మాట్లాడుకుంటారో. దొందపలా. చైల్డ్ 4. చైల్డ్ 5.
వీళ్ళకి ఏమైనా ఫీచర్స్ మ్యాచ్ అవుతున్నాయా? నవ్వు 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 నాన్న ఒకసారి. వీళ్ళిద్దరికి ఏమైనా సిమిలారిటీస్ బయట కలిసిందా? కొంచెం కలుసు. కొంచెం కలుస్తున్నాయి. ఓకే, చైల్డ్ 6. ఏంట్రా దొంగ కోళ్ళు పట్టే ఆ కళ్ళు? కోళ్ళు వెతుకుతున్నట్టున్నాడు ఇంగ్ 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 అని. ఇప్పుడు చెప్పండి, ఆరుగురిని చూసేశారు. ఎక్కడ దొరకట్లేదు, చాలా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు వీళ్ళందరికీ కదా. మీకు ఎక్స్ప్రెషన్స్ వల్ల దొరకరు, మీరు కేవలం ఫీచర్స్ తో పట్టాల్సిందే. 6 ఒకసారి. చైల్డ్ 6. ఈ అబ్బాయి లాక్ చేయి. ఓకే, చైల్డ్ 6 అండ్ పేరెంట్ బి కరెక్ట్ మ్యాచ్ అనుకున్నారు. ఆల్రెడీ నాకు 25,000 సమర్పించుకున్నారు. ఇది కరెక్టా కాదా చూద్దాం. రిటర్న్ గిఫ్ట్ మనం 25,000 తీసుకున్నాము. ఇద్దరు పేరెంట్స్ వెళ్లిపోయారు, ఇక ఇద్దరు మిగిలారు. ఇప్పుడు మిగిలింది ఏ అండ్ సి. సి సార్, మీరేమైనా జాకిర్ హుసేన్ లా తబలా వాయిస్తుంటారా? మీ జుట్టు అది చూస్తుంటే చక్కగా ఇలా మీరు ఎగరేస్తూ వాయిస్తారేమో అనిపిస్తోంది. చైల్డ్ 1. వాడి ఎక్స్ప్రెషన్ ఏంటి తెలుసా? మళ్ళీ వచ్చాను చూసావా నేను. చైల్డ్ 2. చైల్డ్ 3. అసలు ఆయన చూడు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు. అసలు ఒక ఎక్స్ప్రెషన్ కూడా లేదు ఫేస్ లో. నవ్వితే కూడా ఎక్కడ నవ్వును పెట్టి చెప్పేస్తారని చెప్పి నవ్వకుండా, అసలు కన్ను ఆర్పకుండా. వీళ్ళకి ఏమైనా పోలికలు కనిపిస్తున్నాయా దాని నుంచి? కొంచెం కదా. ఓకే, చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 6. ఇందాక మీరు కొంచెం సేపు స్టే చేసింది చైల్డ్ 3 దగ్గర. చూద్దాం చైల్డ్ 3. ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా పోలికలు? నోస్ మ్యాచ్ అయింది. నోస్ మ్యాచ్ అవుతుంది. ఐస్ కూడా మ్యాచ్ అయ్యాయి. ఓకే, ఫోర్ హెడ్ కూడా ఆల్మోస్ట్. లిప్స్ కూడా ఇద్దరు ఒకటేలా నమ్ములుతున్నారు. సేమ్ ఒకటే. అదిగో ఆమె పళ్ళు ఎక్కడ బయట పడిపోతున్నా అని కంగారుతో నవ్వట్లేదు ఎక్కువగా. ఏం చేద్దాం? చైల్డ్ 3 అండ్ పేరెంట్ సి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కదా చూద్దాం. నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ.
సరే పేరెంట్ ఏ చూద్దాం. ఫీచర్స్ కొంచెం మ్యాచ్ అవుతున్నాయా అని. చైల్డ్ 2, చైల్డ్ 4, వీళ్ళకి ఏమైనా ఫీచర్స్ మ్యాచ్ అవుతున్నట్టు అనిపిస్తోందా? నెక్స్ట్ చైల్డ్ 5, వీళ్ళకి ఏమైనా పోలికలు మ్యాచ్ అవుతున్నాయా? ఏం లేదు. చైల్డ్ 6, వన్ అబ్బాయి ఒకసారి. చైల్డ్ 1, మ్యాచ్ అవుతోందా? ఏంటి మరి ఫ్రీజ్ చేద్దామా? ఓకే, సో చైల్డ్ 1 అండ్ పేరెంట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కదా చూద్దాం. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. మరి ఇదైతే రాంగ్ మ్యాచ్ అయ్యింది కదా, ఇక ఈ రౌండ్ అయితే అయిపోయింది, డబ్బులు అయితే ఇవ్వము, కానీ ఊరికే నెక్స్ట్ మ్యాచ్ ఎవరు అనుకోండి. నంబర్ 5. ఏమండి మీ పాప బాబు దగ్గర వెళ్ళి నిలబడరా? డ్రెస్ వల్ల ఏదో డౌట్ వచ్చింది ఎక్కడో, సో ఆయనలాగే వాడు కూడా కొంచెం చెంకి డ్రెస్ వేసి తీసుకొచ్చారు ఈయన, డౌట్ వచ్చింది కానీ వీడు మోసం చేస్తున్నాడు. ఇంకో ఇద్దరు పేరెంట్స్ మిస్ మ్యాచ్లు అయ్యాయి కదా, వాళ్ళిద్దరిని పిలుస్తున్నాను, రండమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇంకో ఛాన్స్ మీకు. ఐ థింక్ వీడే ఫస్ట్ వాడా? 1. వెళ్ళి మీ బాబు దగ్గర నిలబడండి అమ్మా మీరు. ఇప్పుడు కనిపిస్తున్నాయి పోలికలు. వీరు పాప. సార్ వెళ్ళండి, ఎవరో కరెక్ట్ వాళ్ళ దగ్గర నిలబడండి. మేము వీడితో సెల్ఫీ దిగలం, మమ్మల్ని ముంచేసిన. రఘు గారు, మీరు పాపం మిస్ మ్యాచ్లు ఇన్ని చేశారు కాబట్టి వాళ్ళ కోసం ఒక పాట వినిపించండి మీరు. ఏదైనా పాట కావాలండి పర్టికులర్ గా? జనరల్ ప్రేమ పాటలు ఇష్టమా, మాస్ పాటలు ఇష్టమా, ఏది ఇష్టం మీరు చెప్తే. రఘు ప్రేమ పాటలే పాడండి. ఓకే అయితే. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను హలాహలం, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమ ఎంత మధురం. అసలు ఎంత ఇమోషనల్ గా పిండేశాడంటే రియల్ లైఫ్ లో ఏమీ లేదు కానీ ఫీల్ మాత్రం చాలా ఉంది. థ్యాంక్స్ అమ్మా వచ్చినందుకు, బాయ్ బాయ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర ఉండే అమౌంట్ 50,000. మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. మేము సెలబ్రిటీ చిన్నప్పటి ఫోటోలో లేకపోతే సెలబ్రిటీ సిబ్లింగ్స్ ఫోటోలో, తల్లిదండ్రుల ఫోటోలో చూపిస్తాము, మీరు ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్ మ్యాచ్ అయితే 50,000, రాంగ్ అయితే 25,000 మేము వెనక్కి తీసుకుంటాం మీ దగ్గర నుంచి. ఓకే, మొత్తం 4 ఉన్నాయి, మీ దగ్గర 50,000 ఉంది. ఫస్ట్ దాంట్లో ఎలాగో సంపాదిస్తారని నమ్మకం మాకుంది. సో ధనంజయ్, ఈ రౌండ్ మొదలెట్టే ముందు ఒక పాట నీది కూడా వినొచ్చా? ఓ ఏ ఓసిని ఓర సూపు గుచ్చినావే, పోరగాండి జిందగీని మార్చినావే, బోరబండ బోరులోకి తోసినావే, ఓ ఏ సంపెత్తే సంపెయ్యే, కుమ్మెత్తే కుమ్మెయ్యే, అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే.
ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఏం కాదే వా. ఎమ్మెల్యే అంటే అరే ఇంకో మీనింగ్ ఉందే క్యా బాత్ హై? ఎం అంటే మై 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 అడే రే. ఎల్ అంటే లవ్లీ 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 బా. ఏ అంటే ఏంజల్ ఏంజల్ నేనే. ఏంజల్ ఏంజల్ యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే మై లవ్లీ ఏంజల్ మై లక్కీ యాపిల్ సూపర్ ధనంజయ్, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి పాట నాకు ఇచ్చిన తమన్ గారికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది షో. అంటే ఇప్పుడు థ్యాంక్స్ చెప్పకపోతే నెక్స్ట్ పాడించిన డౌట్ హే, నేను మర్చిపోయాను చెప్పు. రఘు గారు నాతో ఇంత మంచి పాట పాడించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ పాడిస్తారో లేదో. ఆ? సరే ఇంకా మంచి పాట మంచి పాట పాడదాం. ఇప్పుడు చెప్పిన ఓకే. మచ్చుకి నాకు కొన్ని పాటలు. నేనే. నా ఆత్మ అనుకుంటున్నావు. నాలో చాలా కోణాలు ఉన్నాయి. మేటైన ఏటగాడ నిన్నే నమ్మేతిరా. ఆపండి అమ్మా, ఆపండి. ఇవన్నీ డెమోస్. మేము ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ వినిపించడానికి కొన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాం మేము. కాటమరాయుడు పాడిన వాయిస్ సౌండ్ చాలా బాగుంది. బాగుందా? ఆ సౌండ్ లో సాంగ్ చేద్దాం. నేను ఏ పాట అయినా ఆ సౌండ్ లో పాడగలను. సీరి కొట్టిది రాకాసుదాన్ని కోపాన తీసి కొట్టిది. ఓకే, సరే మరి రౌండ్ మొదలెట్టేద్దాము. మన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక యంగ్ హీరో చిన్నప్పటి ఫోటో. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ రాజ్ తరుణ్, కుమారి 21F ఉయ్యాల జంపాల. ఆప్షన్ బి సుమంత్ అశ్విన్. రైట్. ఆప్షన్ సి దుల్కర్ సల్మాన్. మమ్ముటి గారు అబ్బాయి, ఓకే బంగారం హీరో. ఆప్షన్ డి గౌతమ్ కార్తిక్. కడలి. ఐ థింక్ నాకైతే సి అనిపిస్తుంది. మమ్ముటి గారు అబ్బాయి. మమ్ముటి గారు అబ్బాయి. ఆప్షన్ సి లాక్ చేయండి. సో ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. ఇది దుల్కర్ సల్మాన్ చిన్నప్పటి ఫోటో అనుకుంటున్నారు. లెట్స్ సీ. దుల్కర్ సల్మాన్. చూసారా ఈ సినిమా ఏమైనా? ఓకే బంగారం. మొన్న ఒకటి చార్లీ చూసాను. సూపర్ యాక్టర్, తండ్రికి తగ్గ తనయుడు. తనయుడు. ఎస్. ఓకే, మన సెకండ్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఒక హీరోయిన్ కొడుకు ఈ అబ్బాయి. ఆప్షన్ ఏ మధుమిత, శివబాలాజీ వాళ్ళ ఆవిడ. అవును. శివబాలాజీ గారి పోలికలు ఏమైనా ఉన్నాయని కూడా చూడాలి మీరు. ఆప్షన్ బి స్నేహ, స్నేహ వాళ్ళ ఆయన కూడా యాక్టరే కదా. యప్. సో బాబు అయితే కాస్త కొంతవరకు మదర్ తో మ్యాచ్ అవుతాయి కదా. మ్యాచ్ అవుతున్నాయా? కొంతవరకు అవుతాయి జనరల్ గా. కానీ చూద్దాం నెక్స్ట్ ఆప్షన్. ఆప్షన్ సి లయ, నెక్స్ట్. ఆప్షన్ డి భూమిక. లిప్ డౌన్ లిప్ చూడు. అవును. అవునా? కాదనిపిస్తుంది. ఎవరు పోలికలు ఎక్కువ కనిపిస్తున్నాయి? అయితే స్నేహ ఆర్ భూమిక. స్నేహ ఆర్ భూమిక. రెండు ఫోటోస్ చూద్దాం పక్క పక్కన. స్నేహ ఉండొచ్చు. స్నేహ అయి ఉండొచ్చా?
ఎందుకు? ఆ మూతి, ముక్కు, కళ్ళు కూడా కొంతవరకు మ్యాచ్ అవుతున్నాయి చాలా వరకు. స్నేహ వాళ్ళ అబ్బాయి అంటున్నారు, పర్ఫెక్ట్ మ్యాచ్. అవునా కాదా? అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. బాబు పేరు ప్రసన్న విహాన్. మూడో సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ బ్రదర్. ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి. ఆప్షన్ ఏ పరిణీతి చోప్రా, ఆప్షన్ బి సోనమ్ కపూర్, ఆప్షన్ సి ప్రియాంక చోప్రా, ఆప్షన్ డి అనుష్క శర్మ. ఏ పరిణితి చోప్రా. ఆప్షన్ ఏ ఎందుకంటే ఐస్ కూడా చాలా వరకు మ్యాచ్ అవుతుంది, ముక్కు కూడా నోస్ మ్యాచ్ అవుతుంది, ఆ నవ్వు స్మైల్ ఎస్పెషల్లీ. ఓకే, ఆప్షన్ ఏ ఈ పిక్చర్ తో మ్యాచ్ అవుతుంది ఆల్మోస్ట్ అంటున్నారు. అలా అయినట్టయితే ఈ సెలబ్రిటీ రౌండ్ లో ఈ మూడోది హ్యాట్రిక్ కొట్టినట్టే. అవునా కదా? చూద్దాం. వాళ్ళ తమ్ముడి పేరు సరాజ్ చోప్రా. సో ధనుంజయ్కి పాప, పాప 2 నెలల పాప అని విన్నాను. Yes. ఏం పేరు పెట్టారు? రియా అని పేరు. రియాకి ఎవరి పోలికలు? రియాకి నా పోలిక అంటున్నారు, కొంచెం పెద్ద అయితే తెలుస్తుంది. ఓకే, సో రఘు బాబుని ఏం చేయాలనుకుంటున్నారు? మ్యూజిక్ వైపు ఏమైనా వస్తాడా? సినిమాలా? లేదు, అంటే తనకి ఇదే ఇంట్రెస్ట్ ఉంది. తనకి ఎవరైనా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టి ఫస్ట్ ఓకే ముందు కష్టం సుఖం తెలియాలి, ఆ ఎండల్లో మాడాలి, ఆ డైరెక్టర్ తిట్లు తినాలి, మంచి చెడు తెలిసిన తర్వాత అప్పుడు. ఇప్పుడు అలాగైతే మన డైరెక్టర్లకి అయితే మీ అబ్బాయి అని తెలుసు కదా, భోజ్పురి సినిమాలకు పంపించు. రే నన్ను తిట్టకురో, నేనేం చాలా సలహా ఇవ్వలే మీ నాన్నకి. ఓకే, అండ్ మన 4వ సెలబ్రిటీ. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ కొడుకు. ఆ హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ కాజోల్, ఆప్షన్ బి శిల్పా శెట్టి, ఆప్షన్ సి రవీనా టండన్, ఆప్షన్ డి జూహీ చావ్లా, రవీనా టండన్ అండ్ జూహీ చావ్లా ఇద్దరినే ఒకసారి. రవీనా టండన్, జూహీ చావ్లా. రవీనా టండన్ అయ్యండొచ్చేమో. రవీనా టండన్. ఆప్షన్ సి రవీనా టండన్ వాళ్ళ అబ్బాయి అనుకుంటున్నారు. అవునా కాదా? చూద్దాం.
అయ్యో ఈ రౌండ్ లో ఇది ఒకటే మిస్ మ్యాచ్ అయ్యింది. ఐ థింక్ కాజల్ మేబీ. యు థింక్ కాజల్? సరే ముందైతే నాకు 25,000 ఇచ్చేయండి. ఎవరి అబ్బాయో చూద్దాము. మీనా మీనా జలతారు వీణ. శిల్పా శెట్టి వాళ్ళ అబ్బాయి వియాన్ రాజ్ కుంద్రా. మీనా మీనా జలతారు వీణ. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ అయ్యేసరికల్లా మీ దగ్గర ఉండే అమౌంట్ 1,75,000. మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. అత్త, మరిది, బావ, మనవడు, తాత, బాబాయ్, పిన్ని ఇలా చాలా మందితో కూడినటువంటి ఒక కుటుంబం ఇక్కడ రాబోతోంది. కృష్ణవంశీ గారి సినిమాలో లాగా. అవును. ఎవరైతే తెలియదు అక్కడ. వాళ్ళలోంచి ఒక ఇద్దరిని సెగ్రిగేట్ చేసి వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏమిటో మీరు చెప్పేటువంటి అవకాశం మీకు ఇస్తున్నాం. ఓకే. మీరు నన్ను 10 క్వశ్చన్స్ అడగొచ్చు. అంటే పిన్ అవుతుందా, లేదా బాబాయ్ అవుతారా, తాత అవుతారా అని. ప్రతి అవును కాదుకి నేను 10,000 తీసుకుంటాను. మీరు కరెక్ట్ గా చెప్పి రిలేషన్షిప్ ఏంటో ఎలా అవుతారో కూడా చెప్తే మీకు 5 లక్షలు ఇస్తాం. సో మీది పెద్ద ఫ్యామిలీనా ధనంజయ్? చిన్న ఫ్యామిలీ. అంటే మీ నాన్నగారు, మీ అమ్మగారు వాళ్ళది అప్పట్లో బిగ్ 7, 8 మంది అలాగా. రఘు మీరు? మా ఫాదర్ తరపు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. బాగా. మీరెంత మంది రఘు? నేను అక్క, నేను. ఓకే. తర్వాత మా ఫాదర్ వాళ్ళు ఏకంగా వాళ్ళు 4 బ్రదర్స్ 6 సిస్టర్స్. ఆల్మోస్ట్ మా ఫాదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లో మా ఫాదర్ ఇంకొక చిన్న చెల్లెలు వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఆ బ్యాచ్ లో. మిగతా వాళ్ళంతా వాళ్ళ పిల్లలంతా డిఫరెంట్, అంటే వేరియస్ ప్లేసెస్ లో, అంటే ఫారెన్ లాగా సెటిల్ అయిపోయినారు అంతా కూడా. ఓకే. ఈ వాట్సాప్ గ్రూపులు లేదంటే వీటిలో కలుస్తూ ఉన్నారు, ఇట్లా కలుస్తున్నారు. కానీ ఆ రకంగా ఒకసారి టెక్నాలజీకి మనం థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళందరినీ కలుసుకోగలుగుతున్నాం, వాళ్ళ పిల్లల్ని చూస్తున్నాం. ఓకే. సో అలా ఒక పెద్ద ఫ్యామిలీని మేము ఇక్కడికి పిలుస్తాము. మీరు కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చేసేయండి. ఓకే. ఓకే. బొమ్మరిల్లు రౌండ్ లో మనల్ని కలవడానికి వచ్చేసారు రాపాక ఫ్యామిలీ. కలుద్దాము. హాయ్. ఎవరు పరిచయం చేయబోతున్నారు ఫ్యామిలీ అంతా? రండి ఇలా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు జ్యోత్స్న అండి. మేము వరంగల్ నుంచి వచ్చామండి. ఏడుస్తుంది పాప. చిన్న పాపని పట్టుకొచ్చారా? ఏదో ఒకసారి ఇవ్వండి నాకు చూస్తాను. అయ్యో బంగారు తల్లి, నిన్నెందుకమ్మా ఇంత కష్టపెడుతున్నారు? మాకెలాగో ఈ లైట్లలో కష్టాలు తప్పవు. నువ్వు రాపాక ఫ్యామిలీలో చిన్న మెంబర్ వా? నువ్వు రాపాక ఫ్యామిలీలో యంగెస్ట్ మెంబర్. కలవండి. హాయ్. ఎంతసేపు ఉంటుందో చూద్దాం. కమాన్ స్టార్ట్. మా పెద్ద బావ గారండి, రాపాక వెంకటేశ్వర్లు గారండి. ఏమండి, నేను హాయ్ చెప్పలేను, సారీ, ఏమనుకోకండి. అతి ముఖ్యమైన వ్యక్తి మా ఫ్యామిలీలో. మాకు ఏదైనా శుభకార్యాలైనా, మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా చూసుకునే మా గురువు గారు, వాళ్ళ భార్య ఈశ్వరమ్మ. నమస్కారం అండి. మీ మీద మా గురువు గారు కవిత రాసుకొచ్చారు. అవునా? చాలా గేయాలు రాస్తారు. తను కవి విశారద, కవి కోవిల అని చాలా బిరుదులు ఉన్నాయి. చాలా పుస్తకాలు రాశారు. చాలా సంతోషం అండి మీరు మా ప్రోగ్రామ్ కి వచ్చారు. మీ గురించి చాలా బాగా రాశారండి. ఒక్కసారి చదువు. మన గురించి ఏదో రాశారంట, విను. కనకాల రాజీవు కళ్యాణ రాణివి, వర్ణించయవ్వరి వశము కాదు. సుదతుల మెప్పించు సుందర సుమనీవు, నవ్వులు పండించే పువ్వు వీవు. పండిత వరులచే నిండు దీవెనలంది, కీర్తిని కొన్నట్టి మూర్తి వీవు. సర్వకళలు ఉన్న సాధ్వీమనివి నీవు, అపర సరస్వతి అమ్మవీవు. కిలకిలను పలుకుచుండెడి కలికి వీవు, సబల రస సోక్తులెగజల్లె సతివి వీవు. మరువమిక మిమ్ము ఏనాటికైనా మమ్మ, నిండు నూరేండు వర్ధిల్లుచుండు మమ్మా. చాలా సంతోషం అండి. కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకు
శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అఖండ కీర్తి ఫలప్రాప్తరస్తు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఇప్పుడు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ఇద్దరు రావాలి కదా, అజిత్ మనోజు రండి. రఘు గారు ధనంజయ్ గారు రండి. సొప్పలక్ష్మే మాట్లాడే సొప్పలక్ష్మే ఇటు చూడే సొప్పలక్ష్మే ప్రేమిస్తే సొమ్మే పోతాదే సొప్పరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఒప్పరించి देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ సతాకే స్పెల్లింగ్ కళ్ళల్లో ఫరింగు ఏ విలన్ కన డెత్ వార్నింగ్ గబ్బర్ సింగ్ ఈస్ ఆన్ ద వే టు డూ సంథింగ్ గబ్బర్ సింగ్ ఇట్స్ a brand new song to sing. వాడు నడవడం, వాడి బాడీ లాంగ్వేజ్ అంతా అదే. మన సింగర్ మల్లికార్జున్ కి చిరంజీవి గారు ప్రవేశించినట్టు వీడు పెద్దగా అయ్యాక పవన్ కళ్యాణ్ అవుతారు. ఓకే, సో ఈ ఫ్యామిలీలోంచి మేము ఇద్దరిని అక్కడ నిలబెట్టాం. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏమిటో మీరు చెప్పాలి. మీకు 10 ఛాన్సులు ఉన్నాయి. మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను అవును కాదు చెప్పడానికి 10,000 తీసుకుంటాను. ఓకే, సో రెఫరెన్స్ కోసమని ఈ అబ్బాయి పేరేమో అజిత్, ఆ అబ్బాయి పేరేమో మనోజ్. అజిత్ కి మనోజ్ లేదా మనోజ్ కి అజిత్ ఏమవుతారు? ఇప్పుడు ఒక డౌట్, మొత్తం ఎంత ఒకే ఫ్యామిలీయా? మొత్తం ఒకటే ఫ్యామిలీ అంటే లింకుల్లో. ఎక్కడండి, ఏ ఊరు? వరంగల్. అంటే మీ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే నిలబెట్టచ్చు మీరు. ఎక్స్క్యూజ్ మీ, నేను పెంచుకుంటున్న ఒక పిల్ల ఉంది ఇక్కడ. పిల్ల ఏడుస్తుంది, వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే ఎక్స్క్యూజ్ మీ నా పిల్లని నాకు ఇచ్చేయండి. ఏంటమ్మా మీరు అసలు సరిగ్గా చూసుకోవట్లేదు నా పిల్లని. లేదు లేదు నాన్న, ఏమన్నారమ్మా నిన్న అసలు? అయ్యో ఓలాలే ఏడుపు ఆపేసి. ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే ఇంతకన్నా ఏడుపు ఇంకే ఉంటుందని, అందుకనే ఆపేసింది. సరే మీరు ఇప్పుడు చెప్పండి, వీళ్ళ వరస ఏంటి? బాబాయ్ అబ్బాయి అంటారు. బాబాయ్ అబ్బాయి అవుతారు. ఎవరు బాబాయ్ ఎవరు అబ్బాయి అవుతారు? తెలుసక్క, బాబాయ్ అంటారు. మనోజ్ బాబాయ్ అవుతారు అండ్ అజిత్ అబ్బాయి అవుతాడు అని అడుగుతున్నారు మీరు. 10,000 మనం 10,000 తీసుకోకుండా ఏం చేయం కదా. కళ్ళలాలే 10,000 ఇదిగో. నీకు గాలాడట్లేదు పాపం, అందుకని 10,000 బాబాయ్ అవుతారా? ఏంటంటే అంత చిన్న వయసులో ఆయన బాబాయ్ చేసేసారు మీరు. అంటే జనరల్ పెద్ద ఫ్యామిలీలో ఎక్కువ మంది అన్నదమ్ములు ఉన్నప్పుడు చివరి తమ్ముడు పెద్దన్నయ్య కొడుకు ఆల్మోస్ట్ అంటే నియర్ బై ఉంటారు, చాలా దగ్గర, ఒక 5-10 ఏళ్ళు డిఫరెన్స్ లో ఉంటారు, ఇద్దరు 5-6 ఏళ్ళ డిఫరెన్స్ లో. ఓకే, సో అలా చూసుకున్నా నాకు తెలిసి ఇద్దరు బాబాయ్ అబ్బాయి ఉండొచ్చు. బాబాయ్ అబ్బాయి అవుతారు. ఓకే, బాబాయ్ అబ్బాయి అవుతారు కరెక్టే. ఇప్పుడు మీరు ఎలా అవుతారో చెప్పాలి. ఎలా అవుతారని నేను అడిగానంటే డైరెక్ట్ గా అవ్వరని అర్థం. ఓకే ఓకే, మరి ఎలా? అజిత్ తిను కదా, అజిత్ ఈ చిన్నబ్బాయి. అజిత్ వాళ్ళ నాన్నకి తమ్ముడు ఈ అబ్బాయి. అజిత్ వాళ్ళ నాన్న తమ్ముడు మనోజ్ అలా అవుతాడా? 10,000 తీసుకుంటే మనం ఏం చేయం కదా. అజిత్ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు మనోజా? కాదు. అయితే చిన్ని తల్లి నిన్ను చూడగా, ఈలోగా మనం కాలక్షేపం చేసుకుందాం. 1000 కళ్ళైన సరిపోవురా. ధనంజయ్
పాపకు మంచి పాట పాడవా? మీ పాప కూడా 2 నెలలు. ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఈ పాప నీ పాటకి. పాడు. లాలిపాటలు ఏం పిల్లలు ఈ మధ్య వినట్లేదు, వాళ్ళకి డామ్ డూమ్ డుస్కు పాటలే కావాలి. చూడు 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 ఇటు చూడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి చూడు చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే ఉన్నదానా నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా వెలుగే వద్దన్నా ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా ఓ సావరియా సావరియా సీతాకో కల్లే ఎద పైన భాలావే చలియా. చాలా బాగుంది. సో నైస్. నువ్వు ఎంత బాగా పాడావంటే మా చిన్నారి లేచి డాన్స్ చేద్దాం అనుకుంది మధ్య మధ్యలో, ఇలా అంటుంది. ఓకే, 100 out of 100 ఇచ్చేసాం. ఇప్పుడు చెప్పండి వీళ్ళు ఎలా అయ్యారు బాబాయ్ అబ్బాయి? పెద్దమ్మ కొడుకో చిన్నమ్మకో అది ఎలాగా అంటే అజిత్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు రెఫరెన్స్ తీసుకోరాగు, అలా చెప్పు. అజిత్ వాళ్ళ మనోజ్ వీళ్ళ అజిత్ వాళ్ళ ఫాదర్ ఐ థింక్ అన్నదమ్ములు బిడ్డలే ఉంటారు. అజిత్ వాళ్ళ ఫాదరు మనోజ్ అన్నదమ్ములు బిడ్డలే ఉంటారు వాళ్ళు. అంటే ఎలాగా? అజిత్ వాళ్ళ ఫాదర్ మనోజ్ ఇద్దరు అన్నదమ్ములు బిడ్డలు. అట్లా ఎట్లా? ఇద్దరు అన్నదమ్ములు బిడ్డలు అంటే ఎట్లా? అజిత్ వాళ్ళ నాన్న అంటే అజిత్ కి తాతయ్య అవుతారు కదా. అజిత్ వాళ్ళ తాతయ్య. అజిత్ వాళ్ళ తాత మనోజ్ వాళ్ళ నాన్న ఐ థింక్ బ్రదర్స్ అయి ఉంటారు. ఓకే, కొంచెం క్లారిటీతో. అజిత్ వాళ్ళ తాత అంటే అజిత్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న లేకపోతే నాన్న వాళ్ళ నాన్న? నాన్న వాళ్ళ నాన్న. ఓకే, అజిత్ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న. వీళ్ళ నాన్న బ్రదర్స్ అయి ఉంటారు. బ్రదర్స్ అంటే అన్నయ్య తమ్ముడా? అదే అన్న తమ్ముడు ఏదో ఒకటి చెప్పాలి. తమ్ముడు వాళ్ళ అబ్బాయి మనోజ్. అలా బాబాయ్ అయ్యాడా? మొత్తం బిగినింగ్ చెప్పు. అజిత్ వాళ్ళ నాన్న తమ్ముడు కొడుకు మనోజ్. అలా బాబాయ్ అయ్యాడా? 10,000 అలా బాబాయ్ వరస అయ్యాడా? అజిత్ వాళ్ళ నాన్న తమ్ముడి కొడుకు మనోజ్ అవ్వడంతో అజిత్ కి మనోజ్ బాబాయి, మనోజ్ కి అజిత్ అబ్బాయి. అయ్యాడు. సొప్పలక్ష్మే మాట్లాడే సొప్పలక్ష్మే ఇటు చూడే సొప్పలక్ష్మే ప్రేమిస్తే సొమ్మే పోతాదే సొప్పరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఒప్పరించి ఉప్పు బేతబేయిందే. మీ అబ్బాయి వెనకాల నిలబడండి. ఇదన్నమాట వరస. ఎలాగంటే అజిత్ వాళ్ళ నాన్న రఘు వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర్లు గారి తమ్ముడు నాగేశ్వర్ గారి కొడుకు మనోజ్. అలా ఈ అజిత్ కి మనోజ్ బాబాయ్ వరసగా అవుతాడు. ఇక్కడ వారు పండితులు ఒక మంచి కవిత్వం నా మీద రాశారు. ఆయన మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాను, ఒక ట్యూన్ కంపోజ్ చేయి. కమాన్. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కొంచెం బాగుండేలా చూడు. కనకాల రాజీవు కళ్యాణ రాణివి వర్ణించనవ్వరి వశముగాదు సుధతుల మెప్పించు సుందర సుమనివు నవ్వులు పండించే పువ్వు నీవు పండిత వరులచే నిండు దివెనలంది కీర్తిని చేగొన్న మూర్తి నీవు సర్వకళలున్న సాధ్విమణివి నీవు అపార సరస్వతి అమ్మ నీవు కనకాల రాజీవు కళ్యాణ రాణివి వర్ణించనవు వరి వశముగాదు.
మీరు రాసిన పాటకి వీరి ట్యూన్ ఎలా ఉందండి? ఛందస్సు ప్రకారంగా పద్యంలో నేను రాశాను, మీరు దాన్ని పాటగా తర్వాత మాత్రా ఛందస్సులో మా లయబద్ధంగా పాడారు. చాలా అమోఘంగా ఉన్నది. నేను ఫస్ట్ టైం ఆ లైన్ డైరెక్ట్ చూసి అంటే ఒకసారి చదివి పాడేశాను. అవును, ఎక్కడ నాకు ఒక్క చోట కూడా నట్టు రాలంటే ఇన్ ది సెన్స్ ఒక అక్షరం కూడా ఒక మాత్ర ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్ గా రాశారు. థ్యాంక్ యూ. ఈ రోజు మీరందరూ వచ్చినందుకు ధన్యవాదములు. నమస్కారం. థ్యాంక్ యూ. సుబ్బలక్ష్మి మాట్లాడే సుబ్బలక్ష్మి, ఇటు చూడే సుబ్బలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మే పోతాదే శుభ్రంగా కూసింత నిబ్బరంతో నా గుండె ఉబ్బరించి ఉబ్బే తబ్బేపోయిందే. ఆఖరి రౌండ్ జాక్ పాట్ రౌండ్. ఈ రౌండ్ విశేషాలకు వస్తే పేరెంట్స్ ని పిల్లల్ని మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసి బజర్ నొక్కాలి. ఇలా చేయడానికి మీకు 3 ఛాన్సులు అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, 120 సెకండ్లలో కరెక్ట్ మ్యాచ్ చేయొచ్చు. మీరు ఇక్కడ నుంచి 12,90,000 తీసుకెళ్లొచ్చు. 90 సెకండ్లలో మ్యాచ్ చేసినట్టయితే మీ డబ్బులు 3 ఇంతలు పెరుగుతుంది. 19,35,000 సొంతం చేసుకుంటారు. 60 సెకండ్లలో మ్యాచ్ చేస్తే మీ అమౌంట్ 4 ఇంతలు అవుతుంది. 25,80,000 సొంతం చేసుకుంటారు. ఒక మిస్ మ్యాచ్ చేసినా ఇప్పటి వరకు గెలుచుకున్న ఒక్క పైసా కూడా రాదు. మరి అన్యాయం ఇది. ఏమంటే ఆ మాత్రం థ్రిల్ ఉండాలి రఘు. ఇప్పుడు ఎన్ని ఛాన్సులు ఉంటాయి? మీకు మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి టైమర్ ని బట్టి టైం ఉంటుంది కానీ ఛాన్సులు ఉండవు. ఇక్కడ పేరెంట్స్ నించొని ఉంటారు, కర్టెన్ డౌన్ అవుతుంది, దాని వెనకాల పిల్లలు ఉంటారు. కర్టెన్ అప్ వెళ్ళగానే మీ టైమర్ స్టార్ట్ అవుతుంది. ఒకళ్ళు అక్కడి నుంచి పిల్లల్ని ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్ ముందు నిలబెట్టేసి బజర్ నొక్కాలి. అప్పుడు నేను ఎన్ని కరెక్ట్ పెట్టారో చెప్తాను కానీ ఏవి కరెక్టో చెప్పను. మీరు మళ్ళీ నేను ఒకవేళ 2 కరెక్ట్ అన్నాను అనుకోండి, మిగిలినవి మార్చండి. లేదు నేను 3 కరెక్ట్ అన్నాను అనుకోండి, ఒకటే స్వాప్ అయింది కాబట్టి దాన్ని స్వాప్ చేయండి. మళ్ళీ బజర్ నొక్కొచ్చు. ఇలా మీరు లాస్ట్ 20 సెకండ్స్ లోపు వరకు ఎన్నిసార్లైనా బజర్ నొక్కొచ్చు. కానీ లాస్ట్ 20 సెకండ్స్ లో మాత్రం నో బజర్. మీరే డిసైడ్ చేసుకుని మార్చుకోండి కావాలంటే. 20 సెకండ్స్ లోపే మీరు పర్ఫెక్ట్ మ్యాచ్ పెట్టేస్తే నేను జాక్ పాట్ అని అనౌన్స్ చేస్తాను, లేదంటే లేదు. మరి ఎవరు అక్కడ పరిగెత్తి తీసుకొని వెళ్ళి నిలబెట్టి బజర్ నొక్కేది? ఎవరు ఇక్కడ నుంచి సలహాలు ఇచ్చేది? నేను సలహా ఇస్తాను, నన్ను పెట్టి. సరే అయితే మరి టైమర్ 120 సెకండ్స్. పేరెంట్స్ రండి. కర్టెన్ డౌన్. పిల్లలు రండి. ధనంజయ్ నువ్వు అక్కడికి వచ్చి. మీరు ఆడుతున్నది 12,90,000కి. ఆల్ ది బెస్ట్. వాళ్ళ పిల్లల్ని కరెక్ట్ గా వాళ్ళ దగ్గర చేర్చండి. పిల్లలంటే పిల్లలు అనుకునేరు, కొంచెం పెద్దవాళ్లే ఉన్నారు అక్కడ. అండ్ కర్టెన్ అప్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరో ఒకళ్ళు నిలబెట్టి తొందరగా బజర్ నొక్కే ఛాన్స్ ఉండదు నీకు. వెళ్ళు తొందరగా వెళ్ళు. తొందరగా ధనంజయ్ తొందరగా నిలబెట్టాయి. ఫస్ట్ నిలబెట్టాయి. ఎవరు తీసుకెళ్తే 1 కదా. తొందరగా నిలబెట్టు. తర్వాత బజర్ నొక్కొచ్చి నాలుగు రాంగ్ ఉన్నాయి. మార్చు తొందరగా మార్చి మళ్ళీ బజర్ తొందరగా బజర్ నొక్కొచ్చి ఇప్పుడు మళ్ళీ. ఒకటే కరెక్ట్. ఇంకా మార్చు మారుస్తూ ఉండు. తొందరగా మార్చు. కాదు చెప్పండి. మార్చి బజర్ నొక్కొచ్చు. నువ్వు మార్చి కావాలంటే మార్చు తొందరగా. చెప్పండి. ఈ పాపని మధ్యలో పెట్టు. ఈ పాప ఆ చిన్న పాపని, ఈ పాపని మధ్యలో. తొందరగా బజర్ నొక్కు. ఒకటే కరెక్ట్. టోటల్ ఒకటే కరెక్ట్ ఉందా? ఒకటే కరెక్ట్ ఉంది. మార్చు ధనంజయ్, ఏదో ఒకటి చెయ్యి. బజర్ నొక్కు. వెరీ గుడ్. అన్ని తప్పు. ఆయన అక్కడే ఉంచు, మీరు అక్కడే ఉండండి. ఇక్కడ మార్చు, ఏదో ఒకటి చెయ్యి తొందరగా. బజర్ నొక్కు. ఇక నో మోర్ బజర్. ఇంకా బజర్ లేదు.
ఇంకా టైం ఉంది, ఇంకా ఉంది 13 సెకండ్లు. బజర్ లేదు. ఇది కాదేమో. ఇదిగో వీళ్ళిద్దరు కాదు కదా, వీళ్ళిద్దరా వీడిని అట్టు పెట్టి అవి టైం అప్. ఓకే. ఓకే, సో ఏమంటారు, జాక్ పాట్ కొట్టారంటారా? ఓకే, సో ఫస్ట్ మ్యాచ్ పర్ఫెక్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ థర్డ్. ఇది కరెక్ట్ మ్యాచ్. ఫోర్. పర్ఫెక్ట్ మ్యాచ్. 5. సో చాలా అరుదుగా చాలా తక్కువ మంది జాక్ పాట్ రౌండ్ విన్ అవుతూ ఉంటారు. అలాంటిది మీరు విన్ అయ్యారు 12,90,000. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు. బాయ్ బాయ్. ఈ రోజు ఇద్దరు స్పెషల్ ఫ్రెండ్స్ వస్తున్నారు. అవును, ఏంటి నోయల్, నువ్వు బేకరీలో వర్క్ చేసావంట? ఎవరన్నా వస్తారు, కర్రీ పఫ్ ఎగ్ పఫ్ అడుగుతారు, ఏదైనా హీరో హీరోయిన్ సార్ ఐ వాంట్ టు యాక్ట్ సార్ అని చెప్పి చిరంజీవి గారు ఒక చాయ్ అమ్మా అన్నారా? అతిగా ఆశపడే మగోడు అతిగా ఆవేశపడే ఆడది బాగుపడిన చరిత్ర లేదని జడ్జి గారు చెప్పారు. మీ ఇద్దరు గురించి ఏనా చెప్పింది? ఇతను రేసు గుర్రంలో శృతి హాసన్ టైప్, లోపల నవ్వుతున్నాడు, మనకు కనిపించట్లా. జీన్స్ ఇటు చూడవా, కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0. ఏ బొమ్మ కదా చూడరా. ఆపే పద. జీన్స్. నోయల్, నువ్వు ఎవరితో హీరోగా యాక్ట్ చేయాలనుకుంటున్నావు? ఏ హీరోయిన్ తో? త్రిషాతో. వర్షం సీక్వెల్? ఈసారి తుఫాన్. ఇగో నాకు కొన్ని సౌండ్స్ నేర్పించవా కొంచెం ఈజీగా? 1 2 3 గో. ఉయ్యాలా జంపాలా నీకో కదా చెప్పాలా, రా రాజు సిద్ధుకి రాకుమారి కావాలా, అలా ఎలా ఇయాలా అబ్బా అబ్బా హెబ్బాలా, అమ్మాయే స్మైల్ ఇస్తే వయ్యారాల రాసలీల, ఊరంతా గోలా గోలా అబ్బాయిలా సందడిలా, నడిచొస్తే పిల్ల ఇలా బంచికి బంబం బంచికి బంబం చిక బంచికి బంబం చిక బంచికి బంబం చిక బంచికి బంబం బంబం. ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. ఓకే, సో ఎలా ఉండింది జీన్స్ గేమ్ షో? ఇప్పుడు మనుషులు దగ్గరున్నా సరే మనం ఎక్కడో దూరం ఉన్న వాళ్ళతో టచ్ లో ఉంటాం మనం. అవును, అంటే దగ్గర ఉన్న వాళ్ళు దూరం అవుతున్నారు, దూరం ఉన్న వాళ్ళు దగ్గర అవుతున్నారు. అవును. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు చాలా మంది దగ్గర చేస్తున్నారు. థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ. ధనంజయ్, మేము ఫస్ట్ నుంచి కూడా బాగా ఎంజాయ్ చేసాం. మా రఘు భయ్య సాయంతో మొత్తానికి ఫైనల్ గా విన్ అయ్యాం. సో చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రఘు అండ్ థ్యాంక్ యూ ధనంజయ్. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని టీవీలో కూడా చాలా మంది ఆడుంటారని ఆశిస్తున్నాము. జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. Until then, take care. Good night and bye bye. Bye.